అప్పారావు గారినేమో 'నమో మెహర్ బాబా' ప్రార్థనా గీతము, తర్వాత శారద గారు ఒక సాంగు, మాయ గారు ఒక సాంగు, ఇంకోరెవరో కొత్తవారొచ్చారు వారికి కూడా పాడగలనంటే వారికొక సాంగు. చిన్న సాంగులు చేసేసి వెళ్ళిపోండి వేగిన జూబ్లీ హిల్స్‌కి. జై బాబా! గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అంట, అమ్మాయి ఆమె కూడా. జై బాబా సార్. జై బాబా! అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगतो तारा सकल चराचर जगतो అప్పారావు గారు మ్యూట్‌లోకెళ్ళిపోయారు. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిళ జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేద్వర్గము అంతరింపగా హరిషేద్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు. నమో మెహరు బాబా अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जय मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा मूर्ति गाరు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చక్కటి ప్రార్థనా గీతంతో మరి ప్రభువుని దర్బారుకి ఆహ్వానించిన భాగ్యాన్ని మీరు పొందారు కాబట్టి మరి మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలు గడదామండి. మొట్టమొదటిగా శారదా ప్రసాద్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. మరి వాళ్ళ ఇంటికి గెస్ట్లుగా మాయ గారు కూడా వచ్చారు. మాయ గారిని కూడా తర్వాత ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అండి శారద గారు. జై బాబా అండి. జై బాబా. థ్యాంక్ యూ. అందరికీ జై మేర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి కైవల్యధామం దరి చేర్చు మార్గం కైవల్యధామం దరి చేర్చు మార్గం సరిచూచి మననీయమన్నింపు మోయే మముగన్న మా తండ్రి మెహరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా జనన మరణం లేని సత్యంబు నీవే
సర్వమతములలోని పరమాత్మ నీవే, జనన మరణం లేని సత్యము నీవే. సర్వమతములలోని పరమాత్మ నీవే, ఓ మౌన దీక్షా మాత్మరక్ష, ఓ మౌన దీక్షా మాత్మరక్ష. ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష, మముగన్న మా తండ్రి మేహేరు బాబా, మేలు కొంటి మోయి బాబా. నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా. మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే. మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే. అవసాన కాలం నీ ప్రేమ నామం, అవసాన కాలం నీ ప్రేమ నామం. మనసార మదిలోన మరిపింపకోయి, మముగన్న మా తండ్రి మేహేరు బాబా, మేలు కొంటి మోయి బాబా. నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ అండి. జయ బాబా అండి, అందరికీ చాలా జై బాబా. చక్కగా సంకీర్తన చేశారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మాయ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. విను బాబా జీవిత గాథ, వినిపించెద వినుల విందు కదా. విను బాబా జీవిత గాథ, మెహరవతారుని దివ్య చరణాలను, మెహరవతారుని దివ్య చరణాలను. చేర్చుమదాతి మధురం వదాగానము, తెచ్చు మధురాతి మధురం కథాగానము. విను బాబా జీవిత గాథ, సిరియాతి సిరిను బానులా, నోముల పంటై జన్మించెను. బోధించుటకు రాలేదనుచు మౌనంబు నేను మేరుడు. దివ్య అవతారము దివ్య చరణాలను, చేర్చు మధురాతి మధురం కథాగానము. మధు మధురాతి మధురం కథాగానము. విను బాబా జీవిత గాథ, పంచ సద్గురులా ప్రేవేష్టితుడై పరమాత్మునిగా ప్రభవించే. పంచ సద్గురులా పరివేష్టితుడై పరమాత్మునిగా ప్రభవించే. బోధించుటకు రాలేదనుచు, బోధించుటకు రాలేదనుచు
మౌనము బూనెను మెహరుడు మెహరవతారుని దివ్య చరణాలను తెచ్చు మధురాతి మధురం సుధాగానము మధురాతి మధురం సుధాగానము మధుర మధుర కరభాషణముల మానవులను మేల్కొలిపాడు మధుర మధుర కరభాషణముల మానవులను మేల్కొల్పాడు మస్తుల మానవ సేవలు చేసి మస్తుల మానవ సేవలు చేసి మెహరు బాబగా వెససిల్లే మెహరవతారుని దివ్య చరణాలను తెచ్చు మధురాతి మధురం కథాగానము మధురాతి మధురం కథాగానము విను బాబా జీవిత గాథ ప్రేమ పంచి ప్రేమించి ప్రేమికుల ప్రేమను పొందెను ప్రియతముడు ప్రేమతోనే ప్రియతమ ప్రేమను ప్రేమికులందరూ పొందెదమనే మెహరవతారుని దివ్య చరణాలను తెచ్చు మధురాతి మధురం వృధాగానము మధురాతి మధురం కథాగానము విను బాబా జీవిత గాథ అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా. జై బాబా మూర్తి గారు. జై బాబా. జై బాబమ్మ, చాలా చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా గానం చేసినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సిహెచ్ నాగలక్ష్మి గారు, మెహర్ దినేష్ సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబాంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబాంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. సంసార బంధంలో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. సంసార బంధంలో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగాన నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా. అంతరంగాన నీవు యోచించరా.
ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబాంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబాంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలి సాగుతుందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలి సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబాంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబాంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబాంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబాంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా, అందరికీ జై మెహర్ బాబా. మూర్తి గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సిహెచ్ నాగలక్ష్మి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మెహర్ దినేష్ సిద్ధంగా ఉన్నారు. జై బాబా అమ్మ నాగలక్ష్మి. ఓకే, మెహర్ దినేష్ మీరు సిద్ధంగా ఉన్నారా? మెహర్ దినేష్. శర్మ గారు మీరు సిద్ధంగా ఉన్నారా? హలో డాడీ. జై బాబా. మీరు సంకీర్తన చేయనాను. సరే. అవతార్ మెహర్ బాబా की जय. మెహరీషా నీ నామ స్మరణం, ఇహ పర సాధనా సౌలభ్యం. మహిలో విరిసిన వాసంతం, ఓ దేవాని పావన చరితం. మెహరీష నీ నామ స్మరణం, ఇహ పర సాధనా సౌలభ్యం. మహిలో విరిసిన వాసంతం, ఓ దేవాని పావన చరితం. మెహరీష నీ నామ స్మరణం, ఇహ పర సాధనా సౌలభ్యం.
సూర్య చంద్రులే నీ నయనాలు గమ్యము చేర్చెడి శుభచరణములు సూర్య చంద్రులే నీ నయనాలు గమ్యము చేర్చెడి శుభచరణములు రమ్యమైనని కోమల దేహం రమ్యమైనని కోమల దేహం దివ్య కదలికల దేవాలయము దివ్య కదలికల దేవాలయము మెహరీశ నీ నామ స్మరణం ఇహ పర సాధనా సౌలభ్యం జన్మమునిచ్చిన తల్లిదండ్రులకు కర్మబంధములు తొలగించితివి జన్మమునిచ్చిన తల్లిదండ్రులకు కర్మబంధములు తొలగించితివి పరమగమ్యమౌ నీలో చేర్చి పరమగమ్యమౌ నీలో చేర్చి పరమాత్ముడవని నిరూపించితివి పరమాత్ముడవని నిరూపించితివి మెహరీశ నీ నామ స్మరణం ఇహ పర సాధనా సౌలభ్యం మహిలో విరిసిన వాసంతం ఓ దేవా నీ పావన చరితం మెహరీశ నీ నామ స్మరణం ఇహ పర సాధనా సౌలభ్యం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా డాడీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబమ్మ, చాలా చక్కటి సంకీర్తన చేశావు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సిహెచ్ నాగలక్ష్మి గారు ఉన్నారండి. జై బాబమ్మ నాగలక్ష్మి. ఓకే, శర్మ గారు మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత ఉమారాణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। मेहरुबा 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम मेहरुबा 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 आस मेरी है तुमसे मिलने तड़पत है मेरी प्राण तीन दया दन प्रेम के सागर बसो मेरी ही आन आस मेरी है तुमसे मिलने तड़पत है मेरी प्राण दीन दया दन प्रेम के सागर बसो मेरी ही आन बसो मेरी ही आन मेहरुबा 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम मन चंचल है शत्रु हमारा नित करता अभिमान मन चंचल है शत्रु हमारा नित करता अभिमान तुमरे मिलने ये पर्दा है रहता है नाटान रहता है नाटान मेहरुबा 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 जपू तुम्हारा नाम मेहरुबा जपू तुम्हारा नाम क्या चाहूँ मैं तुमसे प्रियवर बाहु एक आजान क्या चाहूँ मैं तुमसे प्रियवर बाहु एक आजान
पाहू सुख तुम्हारी मुर्जी में, चाहू यही वरदान, चाहू यही वरदान। मेहरबा 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 मेहरबा, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम, जपू तुम्हारा नाम मेहरबा, जपू तुम्हारा नाम। मेहरबा 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 मेहरबा। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा मूर्ति గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా। జయ బాబా అండి, జయ బాబా. ఇప్పుడు ఉమారాణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయ బాబా అండి ఉమారాణి గారు. జై బాబా అందరికి జై బాబా అండి. వరము సంగుమా దేవా మెహరుబా, ఈ వరము సంగుమా, వరము సంగుమా దేవా మెహరుబా, ఈ వరము సంగుమా. నిన్ను ధ్యానింతును, నిన్ను భజింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను భజింతును, వేరొక వరము అడగనుగా బాబా. వరము సొంగుమా దేవా మెహరుబా, ఈ వరము సొంగుమా. నీ నామము సగుము నా మాటలలో, నీ కార్యము సగుము నా చేతలలో, నీ నామము సగుము నా మాటలలో, నీ కార్యము సగుము నా చేతలలో. నా కవిత్వమున నీ గానముతో నిన్ను ముగ్ధునిగా చేతును బాబా. వరము సంగు దేవా మెహరుబా, ఈ వరము సంగుమా. తనువుకు మనసుకు కారణమీవే, తనువుకు మనసుకు కారణమీవే, జనన మరణములు నీ కారణమే. తనువుకు మనసుకు కారణమీవే, జనన మరణములు నీ కారణమే. జీవన లక్ష్యము నీవే కాదా, మట్టి కుండలో ప్రాణుల మేము. వరము సంగుమా దేవా మెహరుబా, ఈ వరము సంగుమా. మాయా మోహ సంస్కార బాటలో త్రోవత పితిమి ఎన్నో జన్మలు. మాయా మోహ సంస్కార బాటలో త్రోవత పితిమి ఎన్నో జన్మలు. బంధ విముక్తుడనెప్పుడు చేతువో, కరుణతో కృప చూపలేవా బాబా. వరము సంగు దేవా మెహరుబా, ఈ వరము సంగుమా. ఏ మార్చిపోయినా నిన్ను చేరవస్తే, సహకరించది చంచల మనసు. ఏ మార్చిపోయినా నిన్ను చేరవస్తే, సహకరించది చంచల మనసు. నీ నుండి నేను దూరమైనను, మెహరు ధ్యానమును వదలను బాబా. వరము సంగు దేవా మెహరుబా, ఈ వరము సంగుమా. నిన్ను ధ్యానింతును, నిన్ను భజింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను భజింతును,
వేరొక వరము అడుగనుగా బాబా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జయ బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన మీరు గానం చేసినందుకు మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలు మళ్ళీ 5:30 తర్వాత పునః ప్రారంభమవుతాయి. మరి సోదరులు రామకృష్ణ గారు ఆల్రెడీ దర్బార్లోకి వచ్చి ఉన్నారు. మరి బాబా వారి ద్వారా వారి మాటల్లో మనం బాబా గురించి విందాము. రామకృష్ణ గారిని సావధానంగా దర్బార్కు ఆహ్వానిస్తున్నాను. జయ బాబా అండి రామకృష్ణ గారు. జై బాబా మూర్తి గారు. జయ బాబా సార్. జై బాబా. పోయినసారి మనం హౌ ఏ మాస్టర్ వర్క్స్, ఒక గురువు ఎలా పని చేస్తారు అనేది ఐవి డ్యూస్ రాసినటువంటి గ్రంథం గురించి మనం పోయిన వారం ప్రారంభం చేసుకున్నాము, ఇంట్రొడక్షన్. సో ముర్షిదా ఆమె అమెరికాలోని ఇనాయత్ ఖాన్ స్థాపించిన సూఫీయిజంకు ఆమెను గురువుగా చేయటం జరిగింది. ఆమెకు ముందే రబియా మార్టిన్ ఆమె ఈమెను ముర్షిదాగా ప్రపోజ్ చేసిన తర్వాత ఈమె నాకు అనుభవం లేదు, నేను ఎట్లా ఆ గ్రూప్కి హెడ్గా ఉండాలి అంటే బాబానే ఆమెకు ధైర్యం చెప్పి నీ వెనకాల నేను ఉన్నాను అన్నారు. అయినా కూడా ఆమెకు ఒక టెస్టింగ్ జరిగింది. ఏమిటి అంటే దాంట్లో చాలా మంది మెహర్ బాబాను వ్యతిరేకించారు, ఒప్పుకోలేదు, విమర్శించారు. చాలా మంది సూఫీ ఆర్డర్ను వదిలేసి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు మాత్రం కొంతమంది మిగిలారు. ఇదంతా కూడా ముర్షిదాకి ఎలా అయిందట అంటే అగ్నిలో కాల్చిన బంగారం ఎలాగైతే అది పూర్తి శుద్ధంగా అయిపోతుందో అట్లా ఆమెకు ఆ టెస్ట్ జరిగిందట. వెనకాల బాబా ఉన్నాడు కాబట్టి అంతా ఆమె బాబాకు వదిలేసింది. అప్పుడు 1952లో మెహర్ బాబా పర్సనల్లీ రోడ్ ద చార్టర్ ఫర్ ద న్యూ సూఫీ ఆర్డర్. ఆ సూఫీ ఆర్డర్ కోసం చార్టర్ను బాబా తయారు చేయించి 52లో దాన్ని సూఫీజం రీఓరియంటెడ్ అని బాబా చెప్పటం జరిగింది. దాని ప్రకారంగా ముర్షిదా ఆమెకు కూడా ఇక బాబా యొక్క ఆదేశానుసారం, అది నిజానికి ఇనాయత్ ఖాన్ స్థాపించిన, నిజానికి సూఫీ ఆర్డర్, సూఫీజం అంటే మనకు ఇస్లాం కంటే కూడా ఒక అడుగు ముందుకు అద్వైతం వైపు. శంకరాచార్యుల అద్వైతం ఏమిటో సూఫీజం కూడా అదే. అంటే ఇస్లాంలో దేవుడు మనిషై రాడు అనేది వాళ్ళ విశ్వాసం. ఎందుకంటే మనిషి చిన్న ఇంతవాడు, దేవుడేమో అనంతుడు. ఆ అనంతుడైన వాడు ఈ చిన్న పరిమిత దేహంలోకి రాడు అనేది వాళ్ళ నమ్మకం, విశ్వాసం. కానీ సూఫీజం వాళ్ళు నమ్ముతారు మానవ రూపంలోనే, అంటే మనిషి దేవుడైపోవటం, దేవుడు స్వయంగా మనిషై రావటం. మనకు చెప్పినటువంటి ఇది సద్గురువు, అది అవతారుడు. అంటే మ్యాన్ గాడ్, గాడ్ మ్యాన్. ఇది సూఫీజంలో వాళ్ళు విశ్వసించే విషయము. సో దీనికి బాబా ఆ సూఫీజం రీఓరియంటెడ్ ఏర్పాటు చేసి ఆమెకు ముర్షిదా ఐవి జ్యూస్కి తన వెనకాల నా సపోర్ట్ ఉంది, నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని ఆమెను ముర్షిదాగా అక్కడ పనిచేయటానికి బాబా ఆమెకు ఆదేశం ఇవ్వటం. సో టు డెలివర్ ప్యూర్ టీచింగ్స్, ఆమెకు బాబా చెప్పింది ఏంటంటే నువ్వు నిజంగా ప్యూర్ టీచింగ్స్, పరిశుద్ధమైనటువంటి అంటే నిర్మలమైనటువంటి ఏ దానికి ఎడిషన్స్ డిలిషన్స్ చేర్పులు కూర్పులు ఏమి లేకుండా నువ్వు ఎట్లా బాబా, ఎందుకంటే అది బాబా స్వయంగా డిక్టేట్ చేశారు కనుక మళ్ళీ నేను 700 సంవత్సరాలకు వచ్చే వరకు కూడా దాంట్లో ఏ మాత్రం కలుషితం కాకుండా నేను చెప్పిన వాటిని నువ్వు నిర్మలంగా అట్లాగే అదే పద్ధతిలో అదే విధంగా చెప్పుతూ నీ
స్టూడెంట్స్కి ఆ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటానికి తోడ్పడు అని ఆమెకు చెప్పటం జరిగింది. ఆ తర్వాత సూఫిజం రీఓరియంటెడ్ మెహర్ బాబా ఇచ్చినటువంటి చార్టర్ ప్రకారంగా వాళ్లకు 3 ముఖ్యమైన ఆదేశాలు బాబా ఇచ్చారు. ఒకటి ఏమిటి? ప్రేమ. రెండవది లాంగింగ్ ఫార్ గాడ్, భగవంతుని పట్ల తపన. ఇక మూడవది సెల్ఫ్లెస్ సర్వీస్. సెల్ఫ్లెస్ సర్వీస్ని మనం మామూలుగా అయితే ఇప్పుడున్న ప్రాపంచికమైనటువంటి పరిస్థితుల్లో, సాంఘిక పరిస్థితుల్లో ప్రతిదాన్ని సెల్ఫ్లెస్ సర్వీస్ కింద చెప్పుకోవటమే జరుగుతూ ఉంటుంది. చాలా దాన్ని ఇంత చేసి ఇంత చెప్పుకున్నా, ప్రతిదాని మీద పేర్లు రాయించుకున్నా, వేదికల మీద సన్మానాలు చేయించుకున్న ప్రతిదాన్ని కూడా సెల్ఫ్లెస్ సర్వీస్ అనే చెప్పుకోవటం ఈనాటి ఇది దురదృష్టకరమైన విషయం. అది బాబా దాన్ని అన్నారు, సెల్ఫ్లెస్ సర్వీస్ ఒక సద్గురువు తప్ప ఎవడు చేయలేడు అన్నారు. కాకపోతే సర్వీస్ అనేది మంచిదే, కాకపోతే మామూలుగా దానికి సెల్ఫ్లెస్ అనేటువంటి పేరు పెట్టి చేయటం వల్ల దాని సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది కొంచెం దిగజారిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను చేశాను అనే అటువంటి భావన కూడా మనం పశ్చాత్తాప ప్రార్థనలో చెప్పుకుంటాం. తలపులలో, మాటలలో, చేతలలో. తలపుల్లో కూడా రావటానికి వీల్లేదు. వస్తే అది నిస్వార్థం సేవ కాదు, స్వార్థ సేవే అవుతుంది. అందుకని సెల్ఫ్లెస్ సర్వీస్ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్లే అటువంటి నిస్వార్థ సేవ అనేది తలపుల్లో కూడా నేను చేశాను అనే భావన రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని తీసి పక్కన పెట్టేయాలి, కానీ దాన్ని ఇంకా గ్రేటర్గా. అలాగే బాబా మనకు 1 మార్చి 1954 రాజమండ్రిలో జరిగిన గురుకులంలో జరిగినటువంటి వర్కర్స్ మీటింగ్లో ఆయన పని గురించి చెప్తూ అక్కడ చెప్పారు, నా పని నీకు అవకాశం. నా పని చేస్తూ నేను బాబా పని చేశాను, నేను చెమటోడ్చాను, నేను రక్తం చిందించాను అని చెప్పుకున్నావు అనుకో, అది బాబా అంటాడు యూ హ్యావ్ లాస్ట్. ఎందుకంటే అది ఎలాంటిది అంటే బాబా అన్నాడు, ఎద్దు బండిని లాగాలంటే ముందు కాడికి కట్టాలి, దాన్ని వెనకాల కడితే ఏముంటుంది, అది బండిని ఎలా లాగుతుంది? అలా నేను అనే అటువంటి భావం వచ్చింది అంటే అది నా పని కాదు, అది నా పని యొక్క లక్షణాన్ని కోల్పోయి అది నీ పనే, నీ స్వార్థమే అవుతుంది, కానీ నా పని కాదు అన్నారు బాబా. అందుకని ఇక్కడ సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది, సెల్ఫ్లెస్ అనేది ఎప్పుడు కూడా ప్రేమ. బాబా అన్నాడు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించాలి అంటే నీలో ఉన్న నేను అనేది నువ్వు మర్చిపోవాలి అన్నాడు. అప్పుడే ఆ ప్రేమ అంటే నన్ను ప్రేమించవలసిన విధంగా ఒక మెహరా మాత్రం ప్రేమించింది అని బాబా చెప్పటం జరిగింది. ఎందుకంటే గురుప్రసాద్లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ జరిగిన రోజుల్లో ఈరిచ్ బాబా పక్కనే ఉండేవారు. వెనకాల కిటికీ వెనకాల పరదా వెనకాల మెహరా కూర్చునేది. మెహరా అప్పుడప్పుడు ఈరిచ్కి కబురు పంపి, బాబా వీపంతా చెమటతో తడిసిపోయింది, కొంచెం శుభ్రంగా తుడువు అని పంపించేది. ఆమె లోపల ఉంది, ఆమె చూడలేదు, ఈరిచ్ పక్కనే ఉన్నాడు. అయినా కూడా ఈరిచ్కి ఆమె అక్కడి నుంచి గుర్తు చేసేది. అంతటి ప్రేమ. అంటే బాబాను ప్రేమించవలసిన విధంగా ప్రేమించాలి అంటే ఒకటైపోవాలి. ఒకటి కావాలి అంటే ఎట్లాగా? ఆయన మనం ఒకటి కావాలి అంటే మనలో ఉండే నేను అనేది పక్కకు తొలగితేనే. బాబా దాన్ని యూనివర్సల్ మెసేజ్లో చెప్పాడు, నువ్వు భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి అంటే నేను నాది నావి అనే వాటికి దూరంగా వెళ్ళాలి. దీనికి ఎంత దూరం వెళ్తే అక్కడ అంత దగ్గర అవుతావు దేవుడికి. సో నువ్వు ఈ వీటి నుంచి పూర్తిగా దూరం అయిపోతే దేవుడికి పూర్తిగా దగ్గర అయిపోతావు. సో అట్లా ఇక్కడ సెల్ఫ్లెస్ సర్వీస్ వాళ్ళకి, సూఫిజం వాళ్ళకు కూడా బాబా చెప్పిన 3 అంశాలు: ప్రేమ, భగవంతుని కోసం తపన, నిస్వార్థ సేవ. అయితే దీంట్లో బాబా అవతారుడు అనే విషయము వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకున్నారు, ఒప్పుకోలేని వాళ్ళు వెళ్ళిపోయారు కనుక అది వాళ్ళకు కూడా ముఖ్యంగా వాళ్ళందరూ ఒప్పుకోవలసింది ఏమిటి అంటే, ఈ ఐవి డ్యూస్ ద్వారా మెహర్ బాబా ఈ యుగావతారుడు సాక్షాత్తు ఆయన మనకు మార్గదర్శకత్వం చేస్తున్నారు. కాబట్టి
బాబాలో విత్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ది ముర్షిదా. బాబానేమో ఈ యుగావతారుడుగా అంగీకరించి ఆమె పట్ల ముర్షిదా బాబా చెప్పినట్టు ఆమె లీడ్ చేస్తుంది కాబట్టి ఆమెలో కూడా వాళ్ళు నమ్మకం కలిగి ఉండాలి అనేది దాంట్లో బాబా రాయించిన దాంట్లో. తర్వాత సూఫిజం రీఓరియంటెడ్ పబ్లిక్ అంటే మిగిలిన వాళ్ళ దృష్టిలో, ప్రేమికుల దృష్టిలో దాన్ని వాళ్ళ స్థానాన్ని చూపించటానిక అన్నట్లు బాబా ఏం చేశాడు, ముర్షిదా డ్యూస్ కి గాడ్ స్పీక్స్ తో సహా ఆయన ముఖ్యమైన పుస్తకాలన్నిటిని కూడా ఎడిట్ చేసి ప్రింట్ చేసే పని వాళ్ళకి ఇచ్చారు. అందుకని ఇప్పటికి కూడా గాడ్ స్పీక్స్ యొక్క వాళ్ళ రైట్స్ అన్ని కూడా సూఫిజం దగ్గర ఉన్నాయి. మొన్న మనం మౌన దినం రోజు మౌన వార్షిక శతవార్షిక ఉత్సవం రోజున తెలుగు గాడ్ స్పీక్స్ ని చేసాం. దానికి పర్మిషన్ సూఫిజం రీఓరియంటెడ్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అప్పుడు బాలాజీ ఉన్నప్పటి నుంచి దాన్ని పర్సూ చేసి ఆ పర్మిషన్ తెప్పించటం జరిగింది. అయితే మెహర్ బాబా ఐవి డ్యూస్ చెప్పాడు, నువ్వేం దిగులు పడకమ్మా, ఈ సూఫిజంలో మీ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను అంగీకరించకుండా వెళ్ళిపోయారని నువ్వేం బాధపడకు, 1000 మంది వస్తారు నీకు స్టూడెంట్స్ అన్నారు. కానీ ఆమెకు అదేమీ తెలియలేదు, ఎందుకంటే ఉన్నవాళ్లే వెళ్ళిపోయారు, చిన్న గ్రూపే మిగిలింది అని ఆమె కొంచెం దిగులుగా ఉంటే ఆ కొద్ది రోజుల్లోనే అంటే 1960వ దశకంలో అలా చాలా యంగ్ అంటే యువకులైన వాళ్ళు సీకర్స్ చాలా మంది బాబా చెప్పినట్టుగానే రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా మెహర్ బాబా దగ్గరికి వచ్చారు. ముర్షిదా ఆమె సత్యం కోసం, వీళ్ళంతా ఎవరు, వీళ్ళు నిజానికి సత్యం కోసము వీళ్ళు ఆరాటపడుతూ సాధకులుగా మారి వాళ్ళు కన్ఫ్యూజ్డ్ అయిపోయారు, కన్ఫ్యూజ్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకట, డిజాస్ట్రస్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ డ్రగ్స్ అండ్ ద ఆకల్ట్. అయితే వీళ్ళందరూ కూడా దారి తప్పిపోయారు. ఏం దారి తప్పిపోయారు, ఈ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు సేవించటం ద్వారా వచ్చే అనుభూతులు ఏమున్నాయో ఆ అనుభూతుల ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయిలకు వెళ్ళిపోవచ్చు, ఉన్నత చైతన్యాన్ని పొందవచ్చు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయానికి లోనై అలా చాలా గ్రూప్ అక్కడ వెస్ట్లో ఇది చాలా అప్పుడు 1960వ దశకంలో చాలా ఉధృతంగా జరిగింది ఇది. అయితే దీనికి బాబా వెస్టర్న్ వాళ్ళను, ఇది ఈ ఇంట్రడక్షన్ రాసినటువంటి ఆలన్ కోహన్ పిహెచ్డి ఆయన దాదాపు 800 కాలేజీలు స్కూళ్ళు అన్ని చోట్లకు వెళ్ళి ఈ డ్రగ్స్ ఇది ఇహపరంగా కానీ పరంగా కానీ ఇహంగా కానీ 2 రకాలుగా కూడా మెటీరియలిస్టిక్ ఆర్ స్పిరిచువల్లీ ఇది అనర్థదాయకమే కానీ దీనివల్ల ఏమి లాభం లేదు అని బాబా చెప్పిన సందేశాల ఆధారంగా అంతమందిని 1000 మంది స్టూడెంట్స్ ని వాళ్ళను అడ్రస్ చేసి వాళ్లకు ఆ విషయం చెప్పి దాని నుంచి వాళ్ళను దూరం చేసి ఆ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తీసుకోవటం అనేటువంటి ఆ పద్ధతి నుంచి దూరం అయిపోయి నిజంగా ఆధ్యాత్మిక పరంగా మీకు అనుభూతి కావాలంటే రండి మెహర్ బాబా దగ్గరికి అనే అటువంటి పనిని నిర్వహించటంలో ఈ ముర్షిదా ఐవి డ్యూస్ కూడా ప్రముఖ పాత్ర వహించింది. దీనికి ఇప్పుడు ఇంట్రడక్షన్ రాసినటువంటి ఆలన్ కోహన్ అలాంటి బాబా ఎంచుకున్నటువంటి ఓ గ్రూప్ అంతా కూడా చాలా అవిరామంగా బాగా పనిచేశారు అక్కడ, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయటానికి. అయితే ఈ ముర్షిదా ది self-indulgence and the rebellious values of these young seekers demonstrated how true discipline under the avatar can produce much greater satisfaction than any so-called freedom. అయితే అలా ఈ ఫ్రీడమ్ అనే ఆ నెపంతో వీళ్ళందరూ మాదక ద్రవ్యాలను వాడుతూ
అలా చేసేది అది తప్పుడు మార్గము. మీరు అవతారుణ్ణి అనుసరించినట్టయితే మీకు నిజమైనటువంటి క్రమశిక్షణ కానీ, నిజమైనటువంటి ఆనందం కానీ, నిజమైన సంతృప్తి కానీ జరగాలి అంటే అవతారుణ్ణి అనుసరించండి అని చెప్పటం జరిగింది. ఎంఫసిస్ హ్యాస్ బీన్ టీచింగ్ స్టూడెంట్స్ హౌ టు లవ్ అండ్ ఫాలో ది అవతార్ ఇన్ హిజ్ వే, నాట్ జస్ట్ ఇన్ దేర్ వేస్. వాళ్ళు అనుసరించేటువంటి మాదక ద్రవ్యాలు సేవించి ఆ వచ్చే అనుభూతిలో దాంట్లో ఏదో వాళ్ళు పై లోకాలకు వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఆ భ్రాంతిలో ఉండే వాళ్ళందరినీ కూడా కాదు, అది తప్పు. ఇది మీరు మామూలు జీవితాలు గడుపుతూనే మీరు ఈ అవతారుణ్ణి అనుసరిస్తే సరి అయిన మార్గంలో వెళ్తారు అనే అటువంటి బాబా యొక్క ఆదేశాన్ని, బాబా యొక్క పని, ఆమెకు అప్పగించిన పనిని ఆమె అలా చేసిందట. అందుకని ఆమె ఐవిడ్యూస్ ఏదో స్టీరియో టైప్ గురువులాగా కాకుండా ఆమె దిస్ హంబుల్ అండ్ చార్మింగ్ లేడీ అపియర్స్ ఎన్ అన్లైక్లీ గురు informally addressing a group of Meher Baba lovers, she herself observed. ఆ మెహర్ బాబా లవర్స్ అందరికి కూడా ఆమె లీడర్షిప్ తీసుకొని ఆమె ఇలా చెప్పిందట. వాళ్ళకి ఏమని చెప్పిందట? ఐ ఆమ్ షూర్ దట్ ఫర్ దోస్ ఆఫ్ యూ హూ హ్యావ్ నాట్ మెట్ మీ, ఐ మస్ట్ బి ది లాస్ట్ వర్డ్ ఇన్ కాంట్రడిక్టింగ్ ఎనీ ఆఫ్ యువర్ ప్రీకన్సీవ్డ్ ఐడియాస్ ఆఫ్ వాట్ ఎ గురు షుడ్ లుక్ లైక్. ప్రతి వాళ్ళకు ఉంటుంది గురువు ఎలా ఉండాలి అని. ఎన్వి సత్యనారాయణ గారు కూడా చెప్తారు, భగవంతుడు అంటే ఏంది, ప్యాంటు చొక్కా ఈ కోట్ వేసుకొని ఈయనేంది భగవంతుడు ఇలా ఉంటాడా అని మొట్టమొదటి అభిప్రాయం ఆయనకి. అలాగే ఇక్కడ ఐవి జ్యూస్ ఓ గురువు అంటే ఎలా ఉంటాడు అనే అటువంటి ఆ అభిప్రాయాన్ని తీసుకొని ఆమె ఐ థింక్ ఐఎమ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ దట్ వే బికాస్ although it has only been a few years since Americans have gotten the idea that there is such a thing as a master or a guru. అసలు గురువు అనేవాడు ఒకడు ఉంటాడు, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళటానికి గురువు సహాయం అవసరము అనే విషయాన్ని గుర్తించడానికి కూడా అమెరికా వాసులకు చాలా టైం పట్టిందట. దే సర్టన్లీ పిక్చర్ దెమ్ విత్ లాంగ్ హెయిర్ అండ్ రోబ్స్. అయితే బాబా న్యూ లైఫ్ లో పెట్టినటువంటి రోప్స్, పెద్ద ఆ రోప్స్ చాలా పొడుగాటి వెంట్రుకలు, ఇవన్నీ వాళ్ళు ఊహించుకుంటారట. I can only apologize and say that even Baba had a little old lady for his master and that ought to comfort you a little. The Baba kuda guru evaru Hazrat Baba Jan ఆమె ఉండింది కదా ఓల్డ్, ఆమెను ఇక్కడ ఉదహరిస్తూ చెప్తుంది. I do not even pretend to any great spiritual stature. I am just sort of the hammer in Baba's hands and let him wield it the way he wants to. అయితే నేను గురువును అని ఎప్పుడు ఆమె నాకేదో గురుస్థానం మీరు ఇచ్చారు కాబట్టి నేను గురువును అని ఆమె అసెప్ట్ చేయలేదట. ఎప్పుడు చేయకుండా నేను బాబా చేతిలో సుత్తిని, ఆయన నన్ను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వాడుకోవచ్చు అని ఐవిడ్యూస్ ఆ సూఫీ స్టూడెంట్స్ కి చెప్పటం జరిగింది. అట్లాగే యాజ్ ఏ గురు ఆమె మరి గురుస్థానం ఇచ్చారు కదా అక్కడ. ది రిజల్ట్స్ ఆఫ్ హర్ వర్క్ ఆర్ ఆల్రెడీ సీన్ యాజ్ ఇమ్మెన్స్లీ ఇంప్రెసివ్. ఆమె చేసిన పని మాత్రం బాబా ఆశించిన విధంగా అట్లాగే జరిగింది. షీ హ్యాస్ డ్రాన్ ఏ రిమార్కబుల్ డైవర్సిటీ ఆఫ్ ఆస్పిరెంట్స్. ఆమె ఎంతో మంది రకరకాలైనటువంటి జీవన విధానాల్లో ఉండే వాళ్ళందరినీ బాబా వైపు ఆకర్షించింది. ఆల్రెడీ నంబరింగ్ ఇన్ థౌజండ్స్, బాబా చెప్పినట్టుగా వేల సంఖ్యలో యువకులు అందరూ అన్ని రకాల వాళ్ళు బాబా దగ్గరికి రావటం జరిగింది. స్మాల్ గ్రూప్ ఆఫ్ ఇనిషియేటెడ్ సూఫీస్, సూఫీజంలో వాళ్ళు ఇనిషియేట్ చేసుకొని ఆ గ్రూపుతో జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది అయినా కూడా ఫ్రెండ్స్ ఆఫ్ సూఫీ స్టూడెంట్స్, ఆ సూఫీ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వీళ్ళందరూ కూడా రిమార్కబుల్ positive changes in their personal and spiritual qualities over the years. అనేక సంవత్సరాలుగా వాళ్ళు వీళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళలో చాలా చేంజ్ వచ్చిందని చెప్తూ వర్కింగ్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్ దిస్ వేరీడ్ కలెక్షన్. అంటే ఈమె ఎంతమందికి బాబాను పరిచయం చేసి బాబా వైపుకు ఆకర్షించిందంటే
ఫిజిషియన్స్, డాక్టర్లు, లాయర్స్, అడ్వకేట్లు, కాలేజ్ ప్రొఫెసర్స్, క్రియేటివ్ ఆర్టిస్ట్, హౌస్ వైఫ్స్, కార్పెంటర్స్, అరబ్స్, జూస్, బిజినెస్ పీపుల్, స్టూడెంట్స్, గ్రాండ్ మదర్స్ ఎట్సెట్రా. ఇలాంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళల్లో బాబా పట్ల వాళ్లకు ఆసక్తిని కలిగించి బాబా అవతారుడు అనే విషయం చెప్పి వీళ్ళందరినీ కూడా బాబా వైపుకు ఆమె ఆకర్షించింది. has elicited comments from neutral observers such as, I have never met such a cheerful group radiating such love and selfless service. అయితే చాలా మంది వీళ్ళని చూసి వెస్ట్ లో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవటమే చాలా కష్టం. అంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది వెస్ట్ లో. వాళ్ళందరూ వీళ్ళు ఒక గ్రూపుగా ఉండటం, ప్రతి వాళ్లకు వాళ్ళ కష్ట సుఖాల్లో సహాయం చేయటము, ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి సహకారం అందించటాన్ని చూసి వాళ్ళు అన్నారట, మేము ఇలా ఎప్పుడూ చూడలేదు, ఇంత సంతోషంగా, అంటే అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉంటూ అందరూ ప్రేమను అందిస్తూ నిజానికి సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నారు, అంటే ఏమి ఆశించకుండా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అని అందరూ కూడా దానివల్ల కాస్త ఇంప్రెస్ అయినారు. అయితే ఈ రకంగా అందరు ఇంప్రెస్ అయి చేసిన తర్వాత when she is distinguished from other devoted Baba lovers by special praise or personal admiration, ఆమె ఎవరైనా కొంచెం గొప్పగా పొగిడినా ఇచ్చేసినా అప్పుడే ఆమె చాలా నొచ్చుకునేదట, బాధపడేదట, తనలో ఏమీ ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ లేవు, ఎందుకు నన్ను అలా మీరు పొగడతారు అని. గ్రోత్ ఆఫ్ హర్ ఆర్డర్ టు ది మాస్టర్, ఆమె అన్నది నాలో ఏమి గొప్ప లేదు, నాలో ఏమి, నేను కేవలం మాస్టర్ చేతిలో హ్యామర్ అన్నారు కదా ఆమె, బాబా చేతిలో సుత్తిని మాత్రమే అన్నారు. అయితే అందుకని ఆమె అన్నిటినీ కూడా చాలా సహనంతో ఆమె పట్ల వచ్చినటువంటి విమర్శలు గాని, ఆమె పట్ల వచ్చిన స్తుతిని గాని సహనంగా భరించారు. ఆమె నిజంగా ఆమె ఉద్దేశము, ఆమె చేయదలుచుకున్నదల్లా ఏమిటి అంటే, అకాంప్లిష్ ద జాబ్ గివెన్ హర్ బై మెహర్ బాబా, నో మోర్ అండ్ సర్టన్లీ నో లెస్. దానికంటే తక్కువ గాని ఎక్కువ గాని కాకుండా బాబా ఆమెకు ఏ రకమైన బాధ్యత అప్పచెప్పారో దాన్ని నిర్వర్తించటమే ఆమె జీవన ధ్యేయంగా పెట్టుకుంది. ఆమెకు మరి నిజానికి ప్రాపంచికమైనటువంటి విషయంలో చూసినట్టయితే బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె. ఐవి డ్యూస్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె. ఆమె ఒకటి కాదు, స్కిల్స్ విచ్ షీ హ్యాడ్ డెవలప్డ్ ఇన్ బిజినెస్, వ్యాపారంలో ఆమెకు నైపుణ్యం ఉంది, ఫైనాన్స్లో, మీడియాలో, హ్యూమన్ రిలేషన్స్లో, ది ఆర్ట్స్ helped her to establish a complex and active organization as well as to guide her students through the maze of the external world. అందుకని ఇటు ప్రాపంచికంగా అటు పరమార్థికంగా అవతారిణి యొక్క అండదండలు ఉండి ఆయనకే సర్వం అర్పించుకున్నటువంటి ఆమె దీనివల్ల ఆమెకు బాబా అప్పగించినటువంటి పనిని చాలా సమర్థవంతంగా నిర్వహించింది. అయితే ఈ పుస్తకం గురించి చెప్తూ ఆలన్ కోహన్ అంటున్నాడు, వే ఇన్ విచ్ ఏ మాస్టర్ వర్క్స్ ఇన్వాల్వ్స్ ద మెర్జింగ్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ స్పిరిచువల్. అయితే గురువు ఎలా పనిచేస్తాడు అనే విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం వేరు చేసి చూడవలసిన పని లేదు. లౌక్యం అటు ఆధ్యాత్మికం ఈ రెండింటిని కూడా కలిపి, ఎందుకంటే లౌక్యం ఎందుకు వచ్చింది, ఈ భౌతికం ఎందుకు వచ్చింది, ఆధ్యాత్మికం కోసమే వచ్చింది. హుయామై అనటంతోనే వచ్చింది సృష్టి అంతా కూడా. ఎందుకు వచ్చిందట, బాబా పరిణామం గురించి కూడా చెప్తూ ఎందుకు వచ్చింది. డార్విన్ థ్యూరీ అయితే చెప్పాడు కానీ పర్పస్ చెప్పలేకపోయాడు. ఎందుకు, పర్పస్ ఫర్ ది కాన్షియస్ ఎక్స్పీరియన్స్, కాన్షియస్నెస్ కోసమనే ఈ సృష్టి అంతా వచ్చింది అని. ఇక్కడ
మెటీరియల్ వరల్డ్ అంతా ఎందుకు వచ్చింది? ఆధ్యాత్మిక అనుభూతి కోసమే వచ్చింది. కాబట్టి మెటీరియల్ వేరు, ఆధ్యాత్మికత వేరు అనేటువంటి విషయం ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. మెహర్ బాబా ఎన్కరేజ్ హిజ్ లవర్స్ టు బి ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్. అందుకే బాబా ఎప్పుడు బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేవారు, నువ్వు ప్రపంచంలోనే ఉండాలిరా నాయనా, కానీ ప్రపంచానికి అంటకుండా ఉండాలి. బీ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్. He taught these Western disciples that advancement of consciousness most often occurs in active life, not in artificial seclusion from people or from the world. ప్రపంచాన్ని నుంచి పరిగెత్తుకుపోయి ఎక్కడో కొండలోనో గుహల్లోనో కూర్చొని నేనేదో ధ్యానం చేసుకుంటూ ఉంటాను, దాని ద్వారానే ఆధ్యాత్మికత తొందరగా పొందొచ్చు అనుకుంటే పొరపాటు అని చెప్తున్నారు. బాబా చెప్పినటువంటి విషయాలను బట్టి చూసినట్టయితే ప్రపంచంలోనే ఉండాలి, బీ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. అందుకని నువ్వు నిజంగా ఆర్టిఫిషియల్గా సెక్లూజన్ ఎక్కడో కూర్చొని ప్రపంచాన్ని నుంచి దూరంగా పోతే లాభం లేదురా బాబు. ఎందుకు? మనకున్న సంస్కారాలన్నీ ప్రపంచంలోనే ఖర్చు పెట్టాలి, మళ్ళీ కొత్తవి రాకుండా జాగ్రత్త పడాలి. అయితేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలం. సో అందుకని బాబా బీ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. సో మెహర్ బాబా చెప్పినటువంటి ఈ దీన్ని పురస్కరించుకొని నథింగ్ నెసెసరీలీ అన్స్పిరిచువల్ అబౌట్ ది మెటీరియల్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనకు కనిపించే భౌతిక ప్రపంచంలో ఇన్ని రకాల అన్ని చెడు పనులు ఇన్ని జరుగుతున్నా ఏది కూడా ఆధ్యాత్మికానికి అవరోధం కానీ దానికి ఆవల్ది కానీ కాదు. ఇవన్నీ కూడా ఎందుకు? అన్స్పిరిచువల్ ఏది కాదు అంటే అనాధ్యాత్మికమైనటువంటిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని. ఏదైనా కూడా ముందుకు వెళ్ళటమే, మంచైనా చెడైనా. బాబా అందుకే అన్నారు, ఆయన వాట్ ఈజ్ బ్యాడ్ అని చెప్తూ బాబా అంటాడు, బ్యాడ్ ఏం లేదు. ఎట్లా అయితే ఉష్ణోగ్రత ఉంది, ఉష్ణోగ్రత 0 కింద వెళ్ళిపోతే -10, -20, -30 టెంపరేచర్ అని అంటారు, కానీ దాన్ని చలి అనరు. 14 డిగ్రీల చలి, 20 డిగ్రీల చలి అనరు 0 కింద. 0 కింద కూడా టెంపరేచర్ అని అంటాడు. అందుకని బాబా అంటారు, మంచి అనేది 0 కిందికి వెళ్ళినప్పుడు చెడుగా మారుతుంది అంతే. అది కూడా మంచి తప్ప ఇంకోటి లేదన్నాడు. ప్రపంచంలో మంచి అంతటా ఉంది, మంచి చెడు అనేదే లేదు అంటారు బాబా. గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఎందుకు? ఆధ్యాత్మిక పరంగా. అందుకని నథింగ్ నెసెసరీలీ అన్స్పిరిచువల్ అబౌట్ ది మెటీరియల్ వరల్డ్. ఇండీడ్ షీ యూజెస్ ఇట్ యాజ్ ఏ సూపర్బ్ ల్యాబొరేటరీ ఫర్ లెర్నింగ్. ఈ ప్రపంచం అంతా కూడా సూపర్ ల్యాబొరేటరీ అట. ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి కోసం, దాన్ని టెస్ట్ చేసుకోవటం కోసం ఇది ఒక పెద్ద ల్యాబొరేటరీ అట ఈ ప్రపంచం అంతా. ముర్షిదా డ్యూస్ ఇంటిమేట్ familiarity with both the ways of the world and the ways of the inner journey puts her in an ideal position to describe and interpret the technique of a master who insisted upon the merging of the mystical and the practical. అందుకని ఇక్కడ బాబా ఎప్పుడు కూడా ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ గురించే చెప్పారు. అందుకనే బీ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పింది. సో ఇక్కడ ఏదో ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఎక్కడనో దూరంగా ఉండి ఏకాంతంగా ఉండి సాధిస్తాను అనే దానికంటే ప్రపంచంలోనే ఉంటూ దాని కంటకుండా ఉండి సాధించడం అనేది మోర్ ప్రాక్టికల్ అంటున్నారు. హవ్ ఏ మాస్టర్ వర్క్స్ అంటే ఈ పుస్తకం యొక్క హెడ్డింగ్ హవ్ ఏ మాస్టర్ వర్క్స్ ఈజ్ అన్ ఆథెంటిక్ బుక్. దీనికోసం గురువు గారు తన దగ్గరికి చేరిన సాధకులందరి ద్వారా ఎలా పనిచేస్తారు, వాళ్ళని ఎలా ముందుకు నడిపిస్తారు అనే దానికి ఈ పుస్తకం ఒక ప్రామాణికమైంది అని చెప్తూ, ఇట్ క్యాటలాగ్స్ ఫస్ట్ హ్యాండ్ ప్రిసైజ్లీ అండ్ అథారిటేటివ్లీ ది యాక్చువల్ వర్కింగ్ మెథడ్స్ ఆఫ్ మెహర్ బాబా. మెహర్ బాబా ఇక్కడ ఆమె ఎంచుకున్నారు, ఆమె గురువు దైవం అంతా మెహర్ బాబానే కదా. అందుకని ఆయన చేసే అటువంటి పని, దాని యొక్క అధికారం, దాని బాబా అనుసరించే అటువంటి పద్ధతులు అన్నీ కూడా ఈ పుస్తకంలో ఆమె చాలా చక్కగా చెప్పటం జరిగింది. ఇట్ ఇన్క్లూడ్స్ ఇన్సిడెంట్స్ అండ్ ఎక్సర్ప్ట్స్ నెవర్ బిఫోర్ పబ్లిష్డ్. కొన్ని దీంట్లో ఉన్నటువంటి సంఘటనలు కానీ ఉదాహరణలు కానీ
ఇంతకు ముందు ఏ పుస్తకంలో కూడా రానటువంటి దీంట్లో ఉన్నాయి అని చెప్తున్నారు రాలనుకో అని. ఇట్స్ డీటెయిల్డ్ narrative illustratives and explains the method by which a great master trains his disciples while alluding to parallel principles employed by masters of other ages, disciplines and traditions. అందుకని ఆమె ఇక్కడ దీంట్లో ఒక గురువు తన దగ్గరికి చేరిన శిష్యుణ్ణి గాని సాధకుణ్ణి గాని ఎలా నడిపిస్తారు, ఆయనకి ఎలా తర్ఫీదు శిక్షణ ఇస్తారు అనే విషయాన్ని చాలా విపులంగా వివరంగా చెప్పటం జరిగింది. అయితే ఇంతకు ముందు గత యుగాల్లో కానీ గత కాలాల్లో కానీ చేసిన దానికంటే భిన్నంగా ఇది మెహర్ బాబా అనుసరించినటువంటి పద్ధతుల గురించి ఆమె ఇక్కడ హవ్య మాస్టర్ వర్క్స్ అంటే ముఖ్యంగా ఆమెకు గురువు దైవం అంతా ఆయన మెహర్ బాబా యొక్క పద్ధతులను బాబాతో ఆమెకు ఉన్న సంబంధాన్ని ఈ పుస్తకంలో ఎక్కువగా ఆమె వివరించటం జరిగింది. సో ఇది మళ్ళీ సమయం అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇంకా కొత్త ఇది ఇంట్రొడక్షన్ ఇంకా కొంచెం ఉంది. ఇది అయిపోగానే మనం టెక్స్ట్ కి వెళ్ళిపోవచ్చు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. విశాలి గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎం నాగమణి గారు, పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा साहब। अवतार मेहर बाबा की जय। मेहरावतार स्वरूपम महि परमात्म स्वरूपम मेहरावतार स्वरूपम महि परमात्म स्वरूपम मरिरादोई तरुणं मरुवक चेयुमु स्मरणं मरिरादोई तरुणं मरुवक चेयुमु स्मरणं मरि मरि तलचिन धन्यं मानव जन्मे धन्यं मेहरावतार स्वरूपं महि परमात्म स्वरूपं मेरुमोहन रूपं माटल कंदनि भावं मेरुमोहन रूपं माटल कंदनि भावं इलपै वेलसिन दैवं इकपै अतडे सर्वं मेहरावतार स्वरूपं महि परमात्म स्वरूपं प्रेमकु अतडे आर्धं प्रेमिकुలకు परमार्थं प्रेमकु अतडे आर्धं प्रेमिकुలకు परमार्थं प्रेमिంచే ప్రతి హృదయం పరవశమగుటే తథ్యం मेहरावतार स्वरूपं महि परमात्म स्वरूपं मानुषवेषము दाल्చి మస్తుల రక్షణ చేసి మానుషవేషము దాల్చి మస్తుల రక్షణ చేసి మేరు తోడిదే లోకం ఆ ప్రభు సేవయ లక్ష్యం मेहरावतार
స్వరూపం మహి పరమాత్మ స్వరూపం मेहरावतार स्वरूपम मही परमात्म स्वरूपम। बोलो अवतार मेहर बाबा की जय। जय बाबा, थैंक यू बाबा, थैंक यू सर। अंदर జై जय బాబా मेरे बाबा। जय बाबा। జై బాబా అమ్మ, చాలా చక్కటి సంగీతం చేశారు. చిన్నగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఎం నాగమణి గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పుష్పలత గారు, అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. అమ్మ ఎం నాగమణి జై బాబా లేరు. ఓకే, పుష్పలత గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. ఓకే, जय बाबा। జై బాబా అమ్మ, మీరు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా మదిలో నా ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో ఉన్నది. మెహర్ బాబా మదిలో నా ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో ఉన్నది. ప్రేమించరా ఆ మెహర్ బాబాని, ప్రేమించరా ఆ మెహర్ బాబాని, ప్రేమించి సేవించి తరించరా తరించరా. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. కలికావతారుడు ప్రభు మెహరుడు, కలిశంబులను బాపు పరమేశుడు. కలికావతారుడు ప్రభు మెహరుడు, కలిశంబులను బాపు పరమేశుడు. సాకారుడు నిరాకారుడు, సాకారుడు నిరాకారుడు, లోకాల నేలేటి లోకేశుడు లోకేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీశుడు. దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీశుడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు, సర్వాధికారముల సర్వేశుడు సర్వేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అన్నయ్య, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడారు మీరు. జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రకాశం గారు, పి ప్రకాశం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ, అరుణ రవీంద్ర గారు. ప్రకాశం గారు మీరు సిద్ధంగా ఉన్నారా? జై బాబా. ప్రకాశం గారు సిద్ధంగా లేరు. రాజు వాణి గారు జై బాబా.
జై బాబా అండి. అమ్మా జై బాబా అండి. జై బాబా అండి. రాజువాణి గారా? జై బాబా. రాజు జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చెలింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య జ్ఞానమించుక మా కొసగి బ్రోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఆతుల కార్తి దీర్చి ప్రేమ తోడ సేద దీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి విశ్వభారమెల్లను నీవలీలగా భరించి విశ్వరూప సంధాయ మెహరు బాబా రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి మూర్తి గారు. అందరికీ జై జై బాబా బాబా. అమ్మా. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, మీరు అంత చక్కగా పాడారు. జై బాబా. ఇప్పుడు మెహర్ రజని గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత బాలకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని అందుకోని అవతారుడవని నమ్మితిమయ్యా ఆనందముతో కొలిచెదమయ్యా మనసును నిలిపితిమయ్యా మా అంతరంగాన కొలువుండవయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని అందుకోని సేవా త్యాగము చేయగలేము స్వార్థము అహము వీడగలేము ప్రేమించుట తెలియని
అభినందించి ఆదుకోవయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని అందుకోని నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా నీ రూపమునే మనసు నీ చరణములే శరణంటిమయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని అవతార్ మెహర్ బాబా की జై 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 బాబా బాబా అండి. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు బాలకృష్ణ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. బాలరాజు గారి జై బాబా. अवतार मेहर बाबा की जय। ओ प्रियतम मेहर बाबा अमर अतिथि कై వచ్చి ఆశ్రయించితిమయ్యా నీ దివ్య ప్రేమను సగి దీవింపుమయ్యా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక ఒక్క క్షణం మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే ఒక్క క్షణం మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనము సగే వేళలు గాని ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనము సగే వేళలు గాని పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్ను ఆదుకొందువను ఆశతో నీ దివ్య ప్రేమ ప్రసరించి
నన్నాదుకొందువను ఆశతో వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. జై బాబా అండి. బాలరాజు గారు చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. మరి అరుణ రవీంద్ర గారు అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి నందిగాం శర్మ గారు మీరు ప్రేయర్ చేయండి. తర్వాత సులోచన గారు హారతిస్తారు. నామేమో పుష్పలత గారు చేస్తారు. జై బాబా శర్మ గారు అన్నయ్య జై బాబా. ఉన్నారా? అయితే మీరు ప్రార్థన చేయండి. మీరు అన్మ్యూట్ అవ్వలేదనేసి ఇచ్చాను. ప్రార్థన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. ओ परवरदिगार द प्रेजर, ఓ పర్వర్తిగార్ సర్వ పోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనెరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నుందువు, నువ్వు ఎల్లప్పుడూ నున్నావు, నువ్వు ఎల్లప్పుడూ నుందువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, నీవు అన్నింటికి ఆవల కూడా ఉన్నావు. నీవు ఆకాశమున గలవు, నీవు పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకాల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి, నీవు అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును, నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవు సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు, అల్లాహ్, ఇలాహ్, యజ్దాన్, అహుర్మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యం, అధర్మం, అపవిత్రము నగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు,
ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమునగూర్చునట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగచేసిన మేమాడిన ప్రతి మాటకును ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలెనని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. పరమ దయానిధి వగువు ఈశ్వరా, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలుల మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికారంగా ప్రేమించినట్లును ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించున్నట్ల సహాయము చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును విడవకుండునట్లు మాకందరకును సహాయము చేయము ప్రియతమా. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. ధన్యవాదాలు ప్రియతమా. జై బాబా అమ్మ. ఇప్పుడు పుష్పలత గారిని నామధుని చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత 1 నిమిషం మౌనం, తర్వాత సులోచన గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ పుష్పలత. జై బాబా అండి. జై బాబా. అవతారు మెహరు బాబా की जय, అవతారు మెహరు బాబా की जय, అవతారు మెహరు బాబా की जय, భగవాను మెహరు బాబా की जय, భగవాను మెహరు బాబా की जय, భగవాను మెహరు బాబా की जय, రామావతారా బాబా की जय, रामावतारा बाबा की जय, अवतार मेहर बाबा की जय, मौनावतारा बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा नया. జై బాబా అమ్మ. 1 నిమిషం మౌనం ఉందాము. తర్వాత సులోచన గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 ఇప్పుడు సులోచన గారిని ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. విశాలి గారు మీరు సిద్ధంగా ఉన్నారా? భరాతం విశాలి గారు. జై బాబా సార్. మీరు హారతి ఇవ్వండి ప్రభుకి. అవతార్ మెహర్ బాబా की जय, దేవాధిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే.
ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాయి శరణ సయోజము పొందగా, పాయి శరణం సయోజము పొందగా, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాధిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. बोलो अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय. जय बाबा, थैंक यू बाबा, थैंक यू सर, అందరికి జై మేర్ బాబా, జై జై బాబా. బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతమైన కృపా విశేషం వలన ఈ రోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ప్రభు దయ మన అందరి మీద ఉంది, అందులో డౌట్ లేదు. అయితే మనం ప్రతి విషయంలోని నేను అనే దాన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ పోతే బాబా మనతోటి ఉంటాడు, మనమే బాబా అన్నట్టుగా మనకి ఇవాళ ఐవి జ్యూస్ దాంట్లో హవ్వే మాస్టర్స్ వర్క్స్ దాంట్లో రామకృష్ణయ్య గారు చెప్పారు. అంటే నేను అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో మనకు దూరం అయిపోతారు. సో అలాగ ప్రేమించగలిగేది మన మెహర్ అనేసి బాబా డిసైడ్ చేశారు. సో మనము కూడా ఆ మార్గంలో వెళ్ళగలిగితే మనకు నిరంతరము బాబా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే 100% బాబా అవతార పురుషుడు, అందులో దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఈ భాగ్యాన్ని మనకి కలిగించాడు కాబట్టి మనం ఎంతో ఆనందంగా ముందుకు వెళ్దాం. ఈ చింతలు చేతులు అన్నీ కూడా పక్కకు పెట్టేసి ఆయన ప్రేమ మార్గంలో మనం పయనిద్దాం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనం అందరం కలుసుకుందాం. అందరికీ పేరు పేరున జై బాబాలు, ధన్యవాదాలు. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. అంకుల్ జై బాబా, సునా జై బాబా, ఉమ్మక్క, మూర్తి అన్నయ్య గారు, అందరికీ జై బాబా.